విశ్వవిభో విశ్వవిభో నా ప్రాణ విభో సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. పతితుల పాలిటి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభో. పతితుల పాలిటి శాశ్వత నీతివి నిజముగా నీవే యేసు ప్రభో. శోధన సమయము లాదున దీనుల శోధన సమయము లాదున దీనుల విజయము నీవే యేసు ప్రభో. విజయము నీవే యేసు ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. తన వారెవరునో లేని తిరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. తన వారెవరును లేని తిరువరికి హితుడవు నీవే యేసు ప్రభో. ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యుల ఎల్లరూ వెలివేసిన నిర్భాగ్యుల ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. ప్రియ బాంధవుడవు నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. పెను తుఫానులో నాదు ప్రశాంతత నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత నా వేదనలో దివ్యాదరణ. తిమిరములోన నిరీక్షణ తేజము తిమిరములోన నిరీక్షణ తేజము నా చిరజీవము నీవే ప్రభో. నా చిరజీవము నీవే ప్రభో. సకలము కోల్పోయిన నిరుపేదకు పెన్నిధి నీవే యేసు ప్రభో. యేసు ప్రభో. हे विश्वविभो
విభో నా ప్రాణ విభో యేసు ప్రభో హే విశ్వ విభో. దేవునికి స్తోత్రం. పర్వాలేదు, రవిశంకర్ సేఫే. బాగా ప్రార్థన చేసి ఉంటాడు, ప్రభువా నీ దాసునికి దగ్గు రాకుండా చేయి తండ్రి. వీళ్ళ చాలా ఘోరమైన యాక్సిడెంట్కి గురైనారు. రిబ్స్ ఫ్రాక్చరు, పైన ఫ్రాక్చర్, చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దాదాపు 5 లక్షలు ఖర్చు. అమ్మగారి ఆరోగ్యం కొరకు అందరూ ప్రార్థన చేయండి. అందరి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సత్య సంబంధులను ప్రత్యేకంగా దుష్టుడు అటాక్ చేస్తున్నాడు. ప్రత్యేక భారంతో మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ మీకు ఒక సర్ప్రైజ్, వెరీ షార్ట్ మెసేజ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, సర్వాధిపతి, సర్వాంతర్యామి, సర్వశక్తి సంపన్నుడా, సర్వజ్ఞుడా, సకలము చెయ్యజాలినవాడా, నీకు స్తోత్రములయ్యా. అనేక సమీప సుదూర ప్రాంతాలలో నుండి ఇక్కడ హాజరైన సత్యాన్వేషకులు, సత్య సంబంధులు, సత్యకాముకులు, సత్యప్రేమికులందరి కొరకు నీకే స్తోత్రములు. సత్య దైవారాధకులందరి కొరకు నీకు స్తోత్రాలు. ఇక్కడికి అనేక కారణాలను బట్టి, దూరభారాన్ని బట్టి, ఇతర కారణాలను బట్టి రాలేకపోయినా దూరాన ఉండి ఇక్కడనే ఉన్నట్లుగా ఇంటర్నెట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని, ఈ సందేశాన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు కూడా నీకు స్తోత్రం తండ్రి. మా యేసురాజా, ఈ దినమున మీరు దిగి వచ్చి మాకు ప్రత్యక్షము కండి తండ్రి. దేవదాసయ్య గారు నేర్పిన ప్రార్థన చేసుకుంటున్నాం మేము నీ సన్నిధిలో. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుము నాయన. నాతో మాట్లాడుము తండ్రి, అందరితోనూ మాట్లాడుమని, పరలోకము నుండి నీ వాక్యం పంపించమని యేసయ్య అతి మధుర నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా డైరెక్ట్గా నేను సందేశంలోకి వస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకుంటాను. దేవుడు చెప్పమన్న సంగతులు చెబుతాను. దేవుడు చేపట్టమన్న ఒక కార్యక్రమాన్ని ఈ దినము నేను ప్రకటించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించే విషయం కొందరికి బాధ్యతలు అప్పగిస్తాను.
ఇది చరిత్రాత్మకమైన ప్రసంగంగా ఉండబోతోంది. A very historic message which creates history. ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే పేతురు భక్తుడు యేసు ప్రభు వారి మరణ పునరుద్ధాన ఆరోహణముల తరువాత 10 రోజులు వారు మేడగదిలో ఉపవాస ప్రార్థనా దీక్షలో గడిపిన తరువాత 50వ దినాన పెంతెకోస్తు పండగ దినాన దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా చేసిన వాగ్దానం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ తెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆ ఇల్లంతా నిండింది. అగ్నిజ్వాలలు వారికి కనబడి విభాగింపబడి ఒక్కొక్కరి తల మీద వ్రాలి వాళ్ళందరికీ తాము ఎరుగని భాషలో దేవుని స్తుతించే వరము పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. వేగముగా వీచే గాలి వంటి రివ్వుమనే ఆ ధ్వని ఏమిటో అని విని ఆశ్చర్యపడి అదేంటో చూద్దామని ఆ పెంతెకోస్తు అనే పండగకు వేరే వేరే దేశాల నుండి వచ్చిన యూదులందరూ పరిగెత్తుకొచ్చారు. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందిరా చూద్దామని. సరే, జనాలను దేవుడు అలాగా ఆకర్షించాడు. వాళ్ళు వచ్చేసరికి వాడు ఎక్కడెక్కడ ఏ దేశంలో పుట్టి వచ్చాడో అక్కడ పుట్టి పెరుగుతున్నాడు కనుక ఆ దేశం భాష వాడికి తెలుసు. కానీ మేడగదులు ఉన్న వాళ్ళందరూ కూడా గలిలయ దేశస్తులే, గలిలయలో ఉన్నవాళ్ళే. ఆ దూరదేశము నుండి వచ్చినోడు ఆశ్చర్యపడి వీడేంటి ఆ దేశం భాషలో దేవుని స్తుతిస్తున్నాడు, ఆ దేశపు భాషలో దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారు అని ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళ ఆశ్చర్యాన్ని ఆసరాగా తీసుకొని పేతురు భక్తుడు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్నప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే మీరు సిలువ వేసిన ఈ యేసు, 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనన్నాడు. ఈ మాట విని వారు హృదయములో నొచ్చుకున్నారని రన్నింగ్ టెక్స్ట్లో ఉంది. కింద ఫుట్ నోట్లో చూస్తే మూల భాషలో వారు పొడవబడ్డారు అని ఉంది. దే వర్ పియర్స్డ్ ఇన్ దైర్ హార్ట్స్. ఎవడో బల్లెం తెచ్చి గుండెల్లో కసకన పొడిచినట్టు అనిపించిందంట. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను రాజుగాను క్రీస్తుగాను రక్షకునిగాను నియమించాడు. అంటే దేవుడు ఎవరిని లోకరక్షకునిగా నియమించాడో ఆయనను మేము సిలువేశాం. ఆ మాట వాళ్లకు ఒక బాకులాగా గుండెల్లో పొడుచుకుపోయింది. వాళ్ళు బాధపడి, సహోదరులారా ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అడిగారు. మేము ఏం చెయ్యాలి అని అడిగితే పేతురు అనేక సంగతులు చెప్పాడు. మొట్టమొదట మీరందరూ మారు మనసు పొందాలి. తరువాత పాపక్షమాపణ మీకు కలగాలంటే ప్రభువైన యేసునామమున విశ్వాసం ఉంచి మీరు బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి. ఈ రెండు చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మీరు పొందుతారు. పొందుడి అనలేదు, పరిశుద్ధాత్మ అనే వరం మీరు
పొందుదురు. అది వాగ్దానం, ఆజ్ఞ కాదు. పై రెండు ఆజ్ఞలు, మారు మనసు పొందుడి ఆజ్ఞ, బాప్తిస్మం పొందుడి ఆజ్ఞ, పరిశుద్ధాత్మనే వరం పొందుదురు, ఇది వాగ్దానం. ఆ పై రెండు చేస్తే మూడోది దేవుడు చేస్తాడు అన్న తర్వాత, మరి అంతేనా సార్, ఈ మూడేనా చేయాల్సినవి అని అంటారని 40వ వచనంలో ఇంకనూ అనేక విధములగు మాటలతో సాక్ష్యం ఇచ్చాడు పేతురన్న. ఆ అనేక విధములైన సంగతులు ఇక్కడ ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదంటే ఇంకా వేరే చోట రాశాడు. కొత్త నిబంధన అంతా చదివితే ఆ అనేక సంగతులు ఏంటో తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఆదిమ సంఘం ఎలా ఎలా ప్రవర్తించారో, ఏ రీతిగా ప్రభువుని ఆరాధించారో, ఏ రీతిగా సాక్షులుగా జీవించారో అదంతా అభివర్ణించబడింది. అపొస్తలుల కార్యాలలోనే, పత్రికలలో కూడా ఆదిమ సంఘం ఎలా బ్రతికారో రాయబడింది. గనక ఆ రోజు పేతురన్న ఏం చెప్పాడో తెలుస్తుంది. వీళ్ళు ఎలా బ్రతికారో మనం చూస్తే, వీళ్ళు ఎలా బ్రతికారో మనం చూస్తే ఆయన ఏం చెప్పాడో ఎలా తెలుస్తుంది? అదేం లింక్ అండి? ఆదిమ క్రైస్తవుల జీవన విధానాన్ని చూస్తే పేతురు ప్రకటించిన అనేక విధములైన మాటలు ఏంటో తెలుస్తుంది అని నేను అంటున్నా. వీళ్ళ బ్రతుకు విధానం చూస్తే ఆయన బోధ, ఆ ప్రసంగాంశం మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే వీళ్ళకు పేరు పెట్టాడు. వీళ్ళు ఇలా చేశారు, ఇలా బ్రతికారు, ఈ విధంగా ఆరాధించారు, ఈ విధంగా నడుచుకున్నారని వాళ్ళ జీవిత విధానం వివరించి వాళ్ళ నెత్తి మీద బోర్డు పెట్టేశాడు. వీళ్ళు పేతురు వాక్యము అంగీకరించిన వారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వాళ్ళ నెత్తి మీద బోర్డు ఏమున్నది? అతని వాక్యమును అంగీకరించిన వారు. పేతురు బోధించిన బోధన అంగీకరించిన వారు. ఇంటింట రొట్టె విరిచి అంటే అర్థం ఏంటి? అట్లా చేయమని ఆయన చెప్పాడు అన్నమాట. పేతురు బోధన అంగీకరించిన వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అంటే అర్థం ఏంటి? అలా చేయమని ఆయన చెప్పాడు అన్నమాట. పేతురు బోధన అంగీకరించిన వారు ఏక మనస్సు కలిగి ఉండిది అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యంలో చెప్పాడు, కలిసి ఉండండి మీరని. అతని వాక్యమును అంగీకరించిన వారు అని బోర్డు పెట్టి, ఇప్పుడు వీళ్ళందరూ ఎలా బతికారో చూడండి అని అపొస్తలుల కార్యాల గ్రంథం రాశారు. కనుక అనేక విధములైన మాటలలో అన్నీ మన కొరకు రాయనక్కరలేదు. మొదటి శతాబ్దపు సంఘం ఎలా బ్రతికిందో చూపిస్తే చాలు. అదంతా పేతురు ఉపదేశం యొక్క ఆచరణ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓహో, అయితే రాయనక్కర్లేదన్నమాట. రాయనక్కరలేదు, వాళ్ళని చూస్తే తెలుసుకోవచ్చు. వాళ్ళు పేతురు వాక్యమును అంగీకరించిన వారు కదా, రాయనక్కర్లేదు, వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో మాట రాశాడు. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఆఖరణ ముక్తాయింపు ఇచ్చాడు. ముక్తాయింపు, ముగింపు, కంక్లూజన్ ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇది మాత్రం రాయాల్సినంత ముఖ్యమైనది అనిపించింది లూకా భక్తునికి. అయ్యా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? రక్షణను కొనసాగించుకొనుటకు మేమేం చెయ్యాలి అంటే, మీరు మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మాభిషేకం మీ మీదకి వస్తుంది, అప్పుడు ఇంకా చాలా సంగతులు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి.
ఇక్కడ ఒక విషయాన్ని క్రైస్తవ సమాజం గమనించాలి. మనము ఏ సమాజము మధ్యలో జీవిస్తున్నామో ఆ సమాజాన్ని దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మూర్ఖతరము. ఏమి తరం అది? మూర్ఖతరం అంటే లాజిక్ లేని తరం, దుష్టతరం. అంటే లాజిక్ ఉన్నా సరే దాన్ని అన్యాయంగానే ఉపయోగించే తరం. లాజిక్ లేదా అంటే అసలే ఉండదని కాదు, లాజిక్ వాడినా అది దుర్మార్గంగా అన్యాయంగా ఉపయోగిస్తారు. ఈనాడు డైరెక్ట్గా అంశంలోకి వచ్చి ఒక మాట చెప్తున్నా. నేను ఇంటర్నెట్ను నిరంతరం పరిశోధిస్తూ ఉంటాను. నా దగ్గర ఉన్న పిల్లలు కానీ నా సహదాసులు కానీ అంటూ ఉంటారు, ఏంటి నాన్న ఇంతసేపు అక్కడ మాట్లాడావు, నీ చెవులకు కానీ నీ మైండ్కి కానీ నీకు విశ్రాంతి వద్దా, కాసేపు ప్రశాంతంగా ఉండరాదు అని. అంటే అట్లా ఉండలేను, నాకు ఎప్పుడు ఏదో ఒక సమాచారం లోపలికి పోతూ ఉండాలి. దానివల్ల నేను అలసిపోను, ఇంకా రిఫ్రెష్ అవుతా. అది నాదంతా తేడా, ఇదంతా డిఫరెంట్ బ్రీడ్. ఇప్పుడు వాక్యం చెప్తానా, దిగి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ చేస్తా, ఏ తిక్కలోడు ఏం వాగుతున్నాడో చూడడానికి. ఎన్ని రకాల మూర్ఖులు ఉన్నారో చూడడానికి ఇంటర్నెట్ చూస్తుంటా నేను. ప్రియులారా, ఆ మూర్ఖతరము యొక్క మూర్ఖవాదనలను చూసిన కొద్దీ బైబిల్ మీద నా విశ్వాసం బలపడతా ఉంది. ఎన్ని రకాల మూర్ఖులు ఉంటారని బైబిల్ చెప్పిందో అన్ని రకాల మూర్ఖులు కూడా ఇంటర్నెట్లో ఉన్నారు. బైబిల్ మీద నా నమ్మకం నానాటికి బలపడుతూ ఉంది. ఇంకా డైరెక్ట్గా ఏం సోది ఏం లేకుండా వచ్చేస్తున్నా అంశంలోకి. మొట్టమొదట దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఇది బైబిల్ చెప్పిన మాట. ఇంటర్నెట్లో నాస్తికత్వం బహుగా ప్రచారం చేయబడుతూ ఉంది. ఇవాళ ఉదయం చూసా, రామాయణ విషవృక్షం రాసిన ఒక తల్లిగా ఆమె మీద నాకు చాలా గౌరవం. ఆమె రాసిన పుస్తకాన్ని చాలాసార్లు చదివాను నేను. ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. మతం అంటే వ్యాపారం, మతం అంటే డబ్బు సంపాదన, ప్రజలను దోచుకోవడం. ఏంటి ఈ క్రైస్తవులే కాదు, ఏ మతస్థుడైనా వాళ్ళు నమ్మిన దేవుడు ముందుకు పోయి, దేవుడా నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించని అడుగుతాడు. మొత్తం అస్తమానం ఇదే గోల, నా పాపాలు వదిలించు, నా పాపాలు కడుగు, నా పాపాలు క్షమించు, ఇదే గోల. నిన్న పోయి అడిగాడు నా పాపాలు క్షమించమని. మళ్ళీ ఇవాళ ఎందుకు వెళ్తున్నాడు మళ్ళీ అంటే, ఈ లోపల చాలా పాపాలు చేస్తున్నాడు వాడు. అలా భయపెట్టేశారు మనుషులను. నువ్వు పాపివి, నువ్వు పాపాలకు అడుక్కోవాలి, లేకుంటే నరకానికి వెళ్తావని బెదిరించి బీదల డబ్బునంతా దోచుకుంటున్నారు. మతం అంటేనే ఒక వ్యాపార వస్తువు, దేవుడంటే ఒక వ్యాపార వస్తువు. దేవుడు లేడు, ఏమీ లేడు. మతం వల్ల మనిషికి ప్రయోజనం ఏమి లేదు. దేవుడు అనేది ఒక మూఢనమ్మకం అని మాట్లాడుతున్నారు అమ్మగారు. అంటే ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలు అన్నీ కలిపి చెప్పా. చాలా సంతోషం కలిగింది. ఎటువంటి వాళ్ళు ఉంటారని బైబిల్లో రాయబడింది. దేవుడు లేడని
చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు, చాలా గౌరవ స్థానాలలో ఉంటారు, వేలాది మంది చేత దండాలు పెట్టించుకుంటారు, మహానుభావురాలండి, మహానుభావుడండి అని. ఇంకొక ఇంటర్వ్యూ కూడా చూసా. ఆయన దళితుడు, నాస్తికుడు, ప్రొఫెసర్, డాక్టరేట్ కలిగిన వాడు, ఉన్నత విద్యావంతుడు. ఈ మధ్య ఆయన మీద చాలా వివాదం కూడా జరిగింది. ఆయన ఇంటర్వ్యూ ఉన్నది ఇంటర్నెట్లో. క్రైస్తవులు స్వాతంత్రోద్యమములో వాళ్ళు పాల్గొనలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికే లోబడి జీవించాలనే సిద్ధాంతం కలిగి ఉంటారు క్రైస్తవులు. కాబట్టి వాళ్ళు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు అంటున్నాడు ఆయన. క్రైస్తవులు ఎంతసేపటికి ఆదాము హవ్వలు అంటారు, వాళ్ళ ద్వారా మీరందరూ పాపులు అంటారు. ఉద్యమాలలో వాళ్ళు పాల్గొనరు, న్యాయము కొరకు పోరాడరు. కనుక ఎప్పుడు అస్తమానం మీరు పాపులు 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 అని చెప్పి మిమ్మల్ని కృంగదీస్తుంటారు. క్రైస్తవం ద్వారా ఏం అభివృద్ధి జరగదు. ఈ క్రైస్తవ్యం అనేది ఎంత దుర్మార్గమైనదో మీరు గ్రహించాల్సిందిగా మనవి చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఆయనకు డాక్టరేట్ ఉన్నది, ఒకటో రెండు ఉన్నాయో మరి తెలియదు. సమాజంలో గౌరవము పొందినటువంటి వ్యక్తి. ఇంతకుముందు చెప్పిన అమ్మగారు కానీ ఈయన కానీ దే ఆర్ టాకింగ్ అగెయిన్స్ట్ క్రిస్టియానిటీ, అగెయిన్స్ట్ రిలీజియన్. క్రైస్తవ్యం అంటే ఏమిటంట? అస్తమానం ఆదాము హవ్వలను చూపెట్టి మీరు పాపులు పాపులు అని చెప్తారు. యేసుప్రభు వస్తాడని 2000 సంవత్సరాల కిందట చెప్పాడు, 2000 సంవత్సరాలకు వస్తానన్నాడు. 2000 దాటి 25 ఏళ్ళు అయింది, ఇంకా రానేలేదు. కనుక యేసుప్రభు వస్తాడే, వచ్చేది లేదు, ఏమీ లేదు. చచ్చిపోయిన మనిషి మళ్ళా పుట్టేది ఎన్నడూ జరగదు అంటాడు ఆయన. ఏమి నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిన మనిషి మళ్ళా పుట్టేది లేదా, పుడతాడంటే ఎవరు చెప్పాడు బాబు? ఇక నాకు మళ్ళీ నోటికి పరిశుద్ధమైన తిట్లు వస్తాయి. మళ్ళా పుడతాడని ఎవడు చెప్పాడు? మీ వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఆ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే మరలా వచ్చును. మళ్ళా ఒక అమ్మ కడుపులో పుడతాడని కాదు మేము చెప్పింది. చెప్పేది సరిగా వినడు, మళ్ళా వరంగల్ భాష వచ్చేస్తుంది ఇంకా నాకు. మళ్ళా పుడతాడని ఎవడరా చెప్పింది? ఆ యేసే భౌతిక శరీరముతో ఆకాశ మహాకాశాలు దాటి 100 మంది చూస్తుండగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. తర్వాత 2000 ఏళ్ళకు వస్తానని ఆయన చెప్పలే ఎక్కడ కూడా. ఆ దినమైన గడియన మీరు ఎరుగరు కనుక ఎప్పుడు మెలకువగా ఉండమని చెప్పాడు అంతే. ఆ డేట్ ఎవడు చెప్పినా తప్పే. మనకు ఆ డేట్ తెలియదు, సూచనలు మాత్రం చూసుకుంటాం. అసలు బైబిల్ ఏం చెబుతుంది, క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారో తెలియదు. ఈ క్రైస్తవ్యం దుర్మార్గమైనదట. దుర్మార్గమైన మాట వాడాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, క్రైస్తవ్యం మూఢనమ్మకం, అస్తమానం పాపాలు ఒప్పుకో అని చెబుతారు. అని రెండిటికి మడత పెట్టి నేను ఆన్సర్ ఇస్తున్నా. తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా ఏం చేయాలను. పాపం వాళ్ళనేమో అనేది ఏం లేదు, పాపం వాళ్ళ మీద కోప్పడాలని కాదు. ఒక వర్గానికి వాళ్ళు ప్రతినిధులు. మనకు వాదములతోనే వైరము కానీ వాదులు ఆడువారితో వైరము లేదు.
సిద్ధాంత పోరాటమే కానీ వ్యక్తులతో పోరాటం కాదు. దానికి జవాబు చెప్తున్నా. ప్రతి ఆదివారము పాపాలు ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, దేవునితో సమాధాన పడండి, దేవునితో నడవండి. ఆదామును బట్టి మనందరం పాపులమే, పాప స్వభావం మనలో ఉన్నది గనక మేలైనది చేయాలనుకుంటూ కూడా కొన్నిసార్లు చేయలేము. మనందరం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం. ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి, మళ్ళీ మారు మనసు పొందాలి, దేవునితో సమాధాన పడాలి అనే ఈ సిద్ధాంతాన్ని చూసి మీరు నవ్వుతున్నారు కదా, అవహేళన గేలి చేస్తున్నారు కదా వీళ్ళు. మీరు గేలి చేస్తున్న ఈ సిద్ధాంతము నమ్మిన వాడే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ప్రతాదివారం పాపాలు ఒప్పుకుంటూ దేవునితో సమాధాన పడుతూ భక్తిగల క్రైస్తవుడిగా జీవిస్తూ అమెరికాలో నల్లజాతి వాళ్లకు తెల్లజాతి వాళ్లకు సమాన హక్కులు వర్తించాలని ప్రజా ఉద్యమం, జాతీయ స్థాయి ఉద్యమం లేవదీసి అమెరికా సమాజంలోనే ఒక నూతన మార్పు తీసుకొచ్చిన మహా విప్లవకారుడైనాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. క్రైస్తవ్యం దుర్మార్గమైందా? మేము వారం వారం స్వపరీక్ష చేసుకొని పాపాలు ఒప్పుకుంటే దానివల్ల ప్రపంచానికి నష్టం ఏంటి? ఎప్పటికప్పుడు దేవుని ముందు యథార్థంగా స్వపరీక్ష చేసుకుంటాము, లోకానికి నష్టం ఏంటి? దుర్మార్గమైందా ఇది? మరి దుర్మార్గమైన ఈ బోధనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను తయారు చేసింది కదా. క్రైస్తవ్యం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. క్రైస్తవ్యం వల్ల మనుషులను కృంగదీస్తారు. మీరు పాపులను కృంగదీస్తారని చెప్తుంది అమ్మగారు. మరి అలాగా కృంగదీస్తుందని మీరు అనుకున్న మతమును అక్కడ కూర్చొని నేను రాగానే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూశా. The names of Christian scientists who developed the modern science, modern inventors, Christian inventors. చాంతాడంత లిస్ట్ ఉంది అది ఇంటర్నెట్లో. మీరైతే అది తీసి నువ్వు అందరికీ నువ్వు ఫార్వర్డ్ చేయి. నేను అప్పుడు అనుకున్నా, శోధించబడ్డా, అరే ఈ పేజీను మంచిగా ప్రింట్అవుట్ తీసి అందరికి పంచాలని. మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీలో ఉన్నాము కదా, ప్రింట్అవుట్లు పంచడాలు ఎందుకు, గ్రూపుల్లో పెట్టేస్తే సరిపోలేదని. అంటే పాతకాలం మనిషిని కదా, ఆ పాత ఐడియాలే వస్తున్నాయి అప్పుడప్పుడు. కాబట్టి తర్వాత కొంచెం అప్డేట్ అయిన అప్పటికప్పుడే మన చర్చ్ గ్రూప్స్లో అందరికి పంపిస్తాం. ఆధునిక శాస్త్రీయ విజ్ఞానమును తయారు చేసినటువంటి, అభివృద్ధి చేసినటువంటి అనేక ఆధునిక ఉపకరణాలను ఇన్వెంట్ చేసి కనిపెట్టి నిర్మాణం చేసినటువంటి శాస్త్రవేత్తలు 100% మంది ఈ బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఏడుస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు కదా. ఊరికే దేవుడు అంటారు, పాపాలు ఒప్పుకోమంటారు, క్షమించమని అంటారు. ఇదంతా దుర్మార్గము, ఇది దశంభాగాలు తింటుంటారు, ఇదంతా వ్యాపారము అంటున్నారే. మీరు వ్యాపారమని, మూఢనమ్మకాలని ఈసడించినటువంటి ఆ విశ్వాసములోని వాడే సర్ ఐజక్ న్యూటన్. మీరు తృణీకరించిన ఆ విశ్వాసములోని వాడే గెలీలియో. మీరు అవహేళన చేసిన ఆ విశ్వాసంలోని వాడే కోపర్నికస్. మీరు ఎగతాళి చేసిన ఆ విశ్వాసంలోని వాడే జాన్ డాల్టన్. అణువు ఎలా ఉంటుందో దాన్ని థియరైజ్ చేసిన వాడు జాన్
డాల్టన్. అక్కడి నుంచి ఇక మొబైల్స్ కనిపెట్టినవాడు, కంప్యూటర్ కనిపెట్టినవాడు, పిస్తోల్ కనిపెట్టినవాడు, అనస్థీషియా కనిపెట్టినటువంటి ఆ ఒక డాక్టర్ గారు. ఇప్పుడు ఇన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి సర్జరీలు? పాతకాలంలో సర్జరీ జరిగేది, మన ఇండియాలో కూడా సర్జరీ ఉంది అని చెప్పేసి చెప్తుంటారు వీళ్ళు. ఎట్లాంటి సర్జరీ అంటే మనిషి తలను తీసేసి ఓ జంతువు తలను పెట్టే సర్జరీ. మరి ఏంది అంత తొందరగా అర్థమైతే ఎట్లా మీకు? కొంచెం అమాయకంగా ఉండాలండి. మనది దుర్మార్గమైన మతం అట కదా. మీరు మరీ అంత షార్ప్ ఉంటే కొంచెం వాళ్ళకు బాధాకరంగా ఉంటుంది. తక్కువని అందుకుని నవ్వుతున్నారు మీరు. సరే, అటువంటి సర్జరీ. కానీ ఆ రోజుల్లో ఒక కాలు తొలగించాలా, ఒక చెయ్యి తొలగించాలంటే వాడిని ఏం చేస్తారు తెలుసా? 10 మంది మనుషులు వచ్చి దుక్కలు లాంటి వాళ్ళు గట్టిగా అనగబడతారు. వాడిని గొడ్డలు పెట్టి చెట్టును నరికినట్టే నరుకుతారు. వాడు బాధకు విలవిలలాడుతున్నా సరే కదలనియ్యరు. అది మన దేశంలో ఉన్నటువంటి సర్జరీ. ఒక డాక్టర్ గారు సర్జరీ చేయాలంటే ఎట్లా అని బైబిల్ చదువుతుంటే, ఆదాము ప్రక్కటెముకను తొలగించక ముందు దేవుడు గాఢ నిద్రను కలగజేసెను. ఆ వచనాన్ని చదివినప్పుడు ఆయన సర్జరీలు చేయాలంటే మనం కూడా గాఢ నిద్ర కలగజేయాలని ఆయన బుర్ర వెలిగింది. ఆయన అనస్థీషియా కనిపెట్టాడు. హీఈస్ ఎ క్రిస్టియన్ డాక్టర్. ఈ దుర్మార్గమైన సిద్ధాంతం నమ్మినోడే. ఏది వారం వారం పాపాలు ఒప్పుకోవాలి, దశం భాగాలు ఇవ్వాలి, అది దుర్మార్గం అన్నాడు కదా ఆయన. అది నమ్మినోడే అనస్థీషియా కనిపెట్టాడు. మన దేశానికి గన్నులు, తుపాకులు, పిస్తోళ్ళు, సైన్యం ఉంది కదా, అవన్నీ కనిపెట్టింది క్రైస్తవ శాస్త్రవేత్తలు. ఇవన్నీ తెలియదా వాళ్ళకు? అవును, దేవుడే లేడు అన్నాడు శాస్త్రవేత్తలు. మనుషులకు పనికొచ్చేది కనిపెట్టింది ఏమున్నా చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకవైపు కనబడతానే ఉంది, ప్రార్థన చేసుకునేవాళ్ళు కనిపెట్టినటువంటి ప్రయోజనకరమైన విషయాలు ఎన్నో ఉండగా, ప్రార్థన చేసే ఈ మార్గాన్ని దుర్మార్గమైన మతం అని ఎలాగంటావు? మనిషివి కాదా నువ్వు? అసలు ఎట్లాగంటావు? క్రైస్తవులట స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఎవడు చెప్పాడు వీడికి? స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఎవరు చెప్పారు? అవంతా అపనిందలు, అపప్రదలు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు అడుగులకు మడుగులు ఒత్తుతుంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా దానికి లోపడం అనేది వాళ్ళ బోధ. కనుక వాళ్ళు స్వాతంత్రోద్యమంలోనికి రారు గనక వాళ్ళు చాలా డేంజరస్ అని బాబాసాహెబ్ అంబేద్కరు అన్నారట. అసలు మీరు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలంటే చెట్టుకొకడు, పుట్టకొకడు, గుట్టకొకడు చెదిరిపోయి 10 మందిని వేసుకొని పోరాడినందువల్ల ప్రయోజనం లేదు. మీరందరూ కలిసి సంఘటితమై ఒక మహా జాతీయ స్థాయి పోరాటం చేస్తేనే ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళను మీరు ఎల్లగొట్టగలుగుతారు, మీకు స్వాతంత్రం వస్తుంది, స్వపరిపాలన వస్తుందని భారతీయులకందరికీ నేర్పించి, న్యాయం లేదా? బుర్రకాయ లేదా? మనసాక్షి లేదా? సమాజంలో మూర్ఖులు ఉన్నారు. దేవుడు లేడనే మూర్ఖులు.
ఇంకో రకం ఉన్నారు, నిజమునకు దేవుళ్ళు కాని వాటిని ఆరాధించేవాళ్ళు. అది మూర్ఖత్వమే. దేవుడే లేడనే మూర్ఖత్వం ఒకటి, నిజమైన దేవుణ్ణి కాకుండా వేరే వేరే శక్తులను ఆరాధించి నిజమైన దేవుణ్ణి ద్వేషించి దూషించేది ఇంకో సెకండ్ రకమైన మూర్ఖత్వం. ఇక మూడో మూర్ఖత్వం ఉన్నది. అదేమిటంటే, ఈ వాస్తవాలన్నిటినీ మనము పక్కన పెట్టేసి అబద్ధాలు ప్రచారం చేసి క్రైస్తవుల మీద సమాజంలో ద్వేషాన్ని నింపి కట్టుకథలు ప్రచారం చేసి సత్యాన్ని సమాధి చెయ్యాలి, భయపెట్టి బెదిరించి హింసలు పెట్టి బాధలు పెట్టి కష్టాల పాలు చేసి క్రైస్తవ్యాన్ని ఆపగలము అనుకునే మతోన్మాద తీవ్రవాదము, వీడు యథార్థవంతులా. కొంతకాలం కిందట అమెరికా నుండి వీళ్ళకి బోలో డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు జల్లి అందరినీ మారుస్తున్నారని ఒక అపనింద ప్రచారం చేశారు. చేసి కొన్ని వేల క్రైస్తవ సంస్థలకు ఎఫ్సిఎన్ఆర్ నంబర్ క్యాన్సిల్ చేసి ఫారిన్ కరెన్సీ కంట్రిబ్యూషన్ తెచ్చుకోకుండా ఆపేశారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పుడు 3వ టర్మ్ కదా, ఆయన ముందు అధికారంలోకి రాగానే చేసింది ఇదే. విదేశీ సహాయం ఎవరికి రాకుండా ఆపేద్దామని కొన్ని వేల సంస్థలకు, ఇంక్లూడింగ్ మదర్ తెరెసా సంస్థ, ఎవరికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రాకుండా బంద్ పెట్టేశాడు. ఇప్పుడు మార్చండ్రా, ఎవడెట్లా మారుతాడో చూద్దాం. ఎడ్డి ముఖాలు. ఆ తర్వాత క్రైస్తవం వ్యాపించడం ఎక్కువైంది. మొన్న ఒక నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఇంతకుముందు పంజాబులో, ఇది ఇంటర్నెట్లో సమాచారమే, ఇంతకుముందు పంజాబులో గురుద్వారా ప్రబంధక్ కమిటీ అనేది ఉండేది. సిక్కులందరూ ఒకటిగా ఉండేవాళ్ళు. ఆ సిక్కుల గురువులు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటేసేసేవాళ్ళు సిక్కులందరూ. అక్కడ కింగ్ మేకర్స్ వాళ్ళే. ఈ మధ్య పంజాబులో కొన్ని లక్షల మంది క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు. ఇవాళ అక్కడ వేరే ఒక క్రైస్తవ మిషనరీ తయారయ్యాడు. అతను పంజాబ్ జాతీయుడే. ఆయన పేరు భజీందర్ సింగ్. మొన్న వచ్చాడు కదా మన ఎల్బీ స్టేడియంకు. భజీందర్ సింగ్ గారి ద్వారా కొన్ని లక్షల మంది, కోట్ల మంది మారుతున్నారట. ఇవాళ వాళ్ళు ఇప్పుడు కింగ్ మేకరు గురుద్వారా ప్రబంధక్ కమిటీ కాదు, ఆయన చెప్తేనే ఓట్లేస్తామని పంజాబ్ వాళ్ళందరూ చేరి భజీందర్ సింగ్ మాట వింటున్నారు. ఇప్పుడు భజీందర్ సింగే కింగ్ మేకర్ అయిపోయాడని రాకాలోకం అని ఒక యూట్యూబ్ ఛానల్లో పెద్ద మనిషి చెప్తున్నాడు. ఏమండి, మీరు రాకాలోకం అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటో మనకు తెలుస్తుంది అని అందులో ఆ పెద్ద మనిషి చెబుతున్నాడు. ఒక మతములోని శ్రేష్టతను, ఒక మతములోని ఉన్నతమైన విలువలను గమనించి ఎవరైనా ప్రశంసించి ఆ మతంలోకి మారితే మారొచ్చు, తప్పు లేదు. కానీ వారిని భయపెట్టి బెదిరించి మార్చడం తప్పు కదా అన్న. ఎవడు మార్చాడయ్యా భయపెట్టి బెదిరించి? ఏంటి బక్వాస్, అర్థం లేని ప్రేలాపన. భజీందర్ సింగ్ గారు బెదిరించి ప్రలోభ పెట్టి ఆ పంజాబ్ వాళ్ళందరినీ మార్చాడా? ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి, ఎక్కడ కుదరని రోగాలు ఇక్కడ నయమైపోతున్నాయి. ఆయన వద్దన్న ఎగబడొస్తున్నారు జనాలు, ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈయన చెప్తున్నాడు మనకు నీతులు. ఒక మతంలోని శ్రేష్టతను గమనించి, అవును మరి గమనించపోయినారేమో.
మరి ఆ భజీందర్ సింగ్ చెప్పిన మార్గంలో ఆవు పెండ తినండి, ఆవు ఉచ్చ తాగండి అనేది లేదు. మనుషుల పేడ మనుషుల ఉచ్చ కలిసిన నీళ్ళలో మునిగి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేది లేదు. అదంతా చూసి ఆ శ్రేష్టతను బట్టి వచ్చేసారేమో. మరి అట్లెందుకు అనుకోవు? భయపెట్టి మార్చడం, ప్రలోభ పెట్టి మార్చడం తప్ప ఎవడు చేశాడయ్యా? ఏంటి వెధమవాగుడు ఇదంతా? ఎవరు భయపెట్టారు? ఎవరు ప్రలోభ పెట్టారు? సువార్త ప్రకటిస్తుంటే కొన్ని సత్యాలు వాస్తవాలను గమనించి వీళ్ళు మారుతున్నారనేది నీ బుర్రకి ఎందుకు వెలగట్లేదు? మైండ్ ఎక్కడ దొబ్బేసిందని అంటున్నాను నేను. చదువుకున్నారు, మళ్ళా అందరూ బాగా జ్ఞానవంతులు. మీరు ఎఫ్సిఎన్ఆర్ నంబర్లన్నీ క్యాన్సిల్ చేసేసి డబ్బులు రాకుండా చేసిన తర్వాత ఇన్ని లక్షల మంది ఎందుకు మారుతున్నారు? అప్పుడు నీ బుర్ర వెలుగొద్దు. అంటే ఇంతకాలం క్రైస్తవం వ్యాపించింది డబ్బులతో కాదన్నమాట. మేము డబ్బులు ఆపేసినా ఇంకా వ్యాప్తి చెందుతోందంటే ఇక్కడ కొంత సత్యం ఉండదని ప్రజలు గమనిస్తున్నారని నీ బుర్రకాయకి ఎందుకు అర్థం కాలేదు? మూర్ఖులారా! ఇంకాదే మళ్ళీ వాగుడు. డబ్బులు ఇచ్చి మారుస్తుంది. నువ్వు ఆపేసావు కదా 11 సంవత్సరాల నుండి. అట్లా కాదు, దశం భాగాలు తీసుకుంటారు, దానివల్ల మారుస్తున్నారట. ఇప్పుడు దశం భాగాల మీద పడ్డారు. దశమ భాగాలు ఇల్లీగల్ అని ప్రకటించాలంట. చట్టవిరుద్ధం. దశమ భాగాలు ఇవ్వదు. వాడేవాడండి? వాడేవాడు అంటున్నాను నేను. మీకు ఇష్టమైతే, నా మీద ప్రేమ ఉంటే, నా ఉద్యమం మీద, నా సేవా విధానం మీద నమ్మకం ఉంటే దశంభాగం నాకు ఇయ్యరు. దశంభాగం మీరు పెట్టుకొని 90 రూపాయలు నాకు ఇస్తారు. అప్పుడేం పెక్కలు ఇస్తాడు వాడు? ఏంది వాడు చేసేది? ఇంత నీకు వస్తే నువ్వు ట్యాక్స్ కట్టాలంటే అది కూడా కట్టకుండా నేను చేస్తాను. నేనేం పైసలు తీసుకోను. ఏం పెక్కలు ఇస్తావు పెకలించుకో. నేను డబ్బులు తీసుకోను. నువ్వు షేర్ అయితే నేను సవా షేరు. వాళ్ళ దురదృష్టం కొద్దీ నేను వరంగల్లో పుట్టా. అటేమో కొత్తపల్లి కేబి యాకోబు గారి రక్తం, ఇటేమో అద్దంకి అబ్రహాం గారు, స్వామిదాస్ గారి రక్తం. పుట్టి పెరిగి పీల్చిన గాలి ఏమో కాకతీయ సామ్రాజ్య పాలకులు పరిపాలించిన గడ్డ. అక్కడి నీరు, అక్కడ గాలి పీల్చినటువంటి పిండం ఇది. ఏంద్రా నువ్వు చేసే? నువ్వు ఆ డబ్బులు ఆపేసినా సరే ఇంకా వ్యాపిస్తుంది కనుక దశంభాగాలు ఆపుతానంటావా? నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తా. ఇప్పుడు నేను మీకు ఒక ఆజ్ఞ ఇస్తా. మీరెవ్వరు దశంభాగాలు ఇవ్వద్దు. ఎప్పటికప్పుడు నా ఆజ్ఞ కొరకు మీరు ఎదురు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చెప్తున్నా. నిజంగా ఇప్పుడు అట్లా చెప్పడం లేదు, అంతగా వాళ్ళు ఒత్తిడి చేస్తే అదే పని చేస్తా నేను. దశమ భాగం పక్కకు తీసి మీ ఇంట్లోనే బీరువాలో పెట్టుకోండి. తర్వాత మీరందరూ నాకు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఖర్చు పెడతానో అక్కడ మీరు పోయి ఖర్చు పెట్టమని ఆజ్ఞ ఇస్తా. ఒక ఫోన్ కొడతా, తమ్ముడు పలానా దగ్గర బిల్లు కడదాం అనుకున్నా, నువ్వు పోయి కట్టు. పలానా దగ్గర ఆర్ఫనేజ్ ఉంది, నువ్వు పోయి అక్కడ రెంట్ కట్టు. పలానా దగ్గర ఆర్ఫనేజ్ ఉంది, నువ్వు పోయి అక్కడ బియ్యం కొని అంట. వీళ్ళు ఏం పీకుతారని అంటున్నాను. రంజిత్ తోఫీరుతో పెట్టుకోవద్దు. గెలిచేవాడు ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. దశమ భాగాలట తప్పట. నువ్వెవడరా చెప్పడానికి? వాళ్ళు ప్రేమతో, నా మీద ఇష్టంతో, నా మీద నమ్మకంతో వాళ్ళు మొత్తం ఇస్తారు. నువ్వెవడు కాదనడానికి? అంటే క్రైస్తవ మతం డబ్బులతోనే వ్యాపిస్తుందనే భ్రమలో ఇంకా ఉన్నాడు వాడు. 4000 సంస్థలకు ఎఫ్సిఎన్ఆర్ నంబర్ క్యాన్సిల్ చేసి, ఫారిన్ కరెన్సీ రాకుండా చేసి 11 సంవత్సరాలు అయినా సరే ఇంకా వ్యాపిస్తుందంటే ఇంకా డబ్బే అనే భ్రమలో ఉన్నాడు. పనికి మళ్ళీ పంది.
నీ దమాకి ఎట్టుపోయిందిరా. మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఇటువంటి పనికి మాలిన పచ్చి మూర్ఖులు సమాజంలో గౌరవ స్థానాల్లో ఉంటారు. బాగా చదువుకున్నారు, జ్ఞానం ఉన్నట్టు మాట్లాడతారు. ఈ పచ్చి మూర్ఖులు, ఈ మూర్ఖతరము సువార్తకు విరోధంగా, వ్యతిరేకంగా, యేసుక్రీస్తు నామమునకు, క్రీస్తు ప్రభు సంఘమునకు వ్యతిరేకంగా అన్యాయంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడి ఏంటిది అది? అసలు లాజిక్ ఏదన్నా ఒక అర్థం ఉందా? క్రైస్తవులు ఉద్యమాలు చేయరంటే కాంగ్రెస్ పార్టీ స్థాపించిందే క్రైస్తవుడు రా బేవకూఫ్. అమెరికాలో సమాన హక్కులు స్థాపించిందే ఒక క్రైస్తవుడు. మూర్ఖుడా, తెలియదా నీకు? భారతదేశంలో క్రైస్తవుల యొక్క ప్రాథమిక హక్కుల కొరకు అందరం కలిసి పోరాడదామని సంస్థను స్థాపించినటువంటి ఆర్కేపీ స్థాపకుడు ఒక క్రైస్తవ సేవకుడు. తెలియదా నీకు? క్రైస్తవులు పోరాటం చేయరా? అసలు చేసేదే క్రైస్తవులు. వాడు ముందు క్రైస్తవుడై పుట్టి ఉంటేనే, బైబిల్ను నమ్మిన కుటుంబంలో పుట్టి ఉంటేనే, చెప్తాం ఇది స్టేట్మెంట్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. క్రైస్తవుడుగా కానీ లేక బైబిల్ను నమ్మిన తల్లిదండ్రులకు పుట్టి ఉంటేనే వాడొక సైంటిస్ట్ కానీ ఒక ఉద్యమకారుడు కానీ అయ్యాడు. ఇది నా స్టేట్మెంట్, రాసి పెట్టుకోండి. ఎందుకు తెలుసా? కారల్ మార్క్స్ నాస్తికుడు, వాళ్ళ అమ్మా నాన్నలు యెహోవా దేవుని భక్తులు. జ్యూ, వాళ్ళ అమ్మా నాన్న నాస్తికులు కాదు, బైబిల్ని నమ్మినారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథం నిరంతరం పఠించేటటువంటి గ్రంథం, పఠించే కుటుంబం అది. మార్క్స్ తర్వాత రష్యా నియంతగా పరిపాలించినటువంటి ఇంకొక సమర్థ పరిపాలకుడు స్టాలిన్ గారు. పూర్తి పేరు ఏంటి తెలుసా? జోసెఫ్ స్టాలిన్. ఈ విప్లవకారులు, కమ్యూనిస్టు నాయకులందరూ క్రైస్తవ పేర్లు ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆ మాత్రం విప్లవం చేసే దమ్ము, తెగింపు, తెలివితేటలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రార్థన చేశారు కాబట్టి. వాళ్ళు కాకపోయినా కనీసం వాళ్ళని కన్నోళ్ళన్నా ప్రార్థన చేశారు కనుక వీడికి తెలివితేటలు వచ్చినాయి. గనక డెవలప్మెంట్ ఏం జరిగినా అది యేసు ప్రభువును నమ్మిన వాళ్ళ ద్వారానే జరిగింది. కానీ యేసు నాకు అక్కరలేదన్న వాళ్ళ ద్వారా జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు, ఏమీ లేదు. సిగ్గు శరం లేకుండా ప్రచారాలు చేసుకుంటున్నారు. భరద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రం మన దేశంలో ఉన్నది. ఈ విమాన శాస్త్రం ఎత్తుకుపోయి అది నేర్చుకొని రైట్ సోదరులు విమానం తయారు చేశారు అని చెప్పుకుంటున్నారు. అవును, భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం రాసిందేమో నీ లెక్క ప్రకారం 1000 సంవత్సరాల కిందట. బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చిందేమో 200 సంవత్సరాల కిందట. మరి ఆ బ్రిటిషర్స్ వచ్చి ఈ గ్రంథం ఎత్తుకుపోయేదాకా 1000 సంవత్సరాలు ఏం పెకలిస్తున్నావు బాబు? ఏం చేస్తున్నావు నువ్వు? విమానాలు తయారు చేసి ఇండియా మొత్తం తిప్పొద్దా? మరి అంత చెత్తవాగుడు, బకవాస్ ఏమీ లేదు. ఓ, చాలా చారిత్రకమైనటువంటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయట వాళ్ళకు. మహాభారత యుద్ధంలో అణుబాంబులు వాడారట. ద్వాపర యుగంలోనే మన దగ్గర అణుబాంబులు ఉన్నాయని నాసా కనిపెట్టిందట. మళ్ళా ప్రతిదానికి నాసా కనిపెట్టాల. ఎవడు కనిపెట్టాడు? ఎప్పుడు? ఇది ఆ రిపోర్ట్ చెప్పు. ఏ డేట్నా, ఏ సైంటిస్టు, ఏ యూనివర్సిటీకి సబ్మిట్ చేశాడు చెప్పవా? అవన్నీ అడగొద్దు, నేను చెప్పొద్దు, మీరు చెప్పింది వినాలంతే.
ఇది వీళ్ళ మూర్ఖత్వం. ప్రియులారా, మహాభారత కాలంలోనే మన దగ్గర అస్త్రాలు, శస్త్రాలు, మంత్ర విద్యలు, బ్రహ్మాస్త్రము, పాశుపతాస్త్రము, నాగాస్త్రము, వాయవ్యాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇవన్నీ మహాభారత కాలంలోనే ఉంటే ఆ పనికి మాలిన బ్రిటిషోడి తుపాకులు మనోళ్ళు ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకు కొనుక్కున్నారంటే ఎప్పుడు మాట రెడ్డి ముఖం వేసుకొని చూస్తుంటారు. అది ఎందుకంటే ఏమోనండి. మీరు అయ్యట్లా అడగొద్దు కదా. మీరు మీకు దేశభక్తి లేదా? దేశభక్తి నాకు లేదనేవాడు ఎవడు? ఇవాళ మేము దేశభక్తి కలిగిన వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఎవ్వరికి దేశభక్తి లేదు. నేను చెప్తున్నా, అసలు సిసలైన దేశభక్తుడు అంటే డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్. మా టాయిలెట్లో కూడా ఇండియన్ కమోడే ఉంటుంది. ఎంత దేశభక్తి! పొద్దున్న లేవంగానే వెస్టర్న్ కమోడ్ నాకు ఇష్టం లేదు. ఐఎమ్ ఎన్ ఇండియన్, అందుకే ఇండియన్ కమోడ్ పెట్టుకున్నా. ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ మేమే దేశభక్తులం అని చెప్పి పోయి సిగ్గు లేకుండా వెస్టర్న్ కమోడ్లో కూర్చుంటారు. ఎందుకు? ఎవరికి ఉంది దేశభక్తి? వాడికా నాకా? బీ ఇండియన్ బై ఇండియన్ అన్నాడు మన ప్రధానమంత్రి. ఆయన ముందు ఇండియన్ బై చేసిన వాళ్ళ ఇంటి ఇండియన్ కమోడ్ ఉందా, వెస్టర్న్ ఉందా? అరే మీరేమో వెస్టర్న్ సరుకులు లేకుండా తెల్లారితే మీకు అసలు దినమే గడవదు. నేనేమో ఈ 65 ఏళ్ళ వయసు వచ్చి ఇంకా ఇండియన్ సిస్టంతోనే నా దినాన్ని ప్రారంభిస్తున్నా. దేశభక్తి నాకుందా, వాళ్ళకుందా? చెప్పరేంటండి? మేము దేశభక్తులమట వాళ్ళు చెప్పుకోవడం. దేవుని బిడ్డలారా, నాకు తెలుసు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళే కాదు, ఈనాటికి భారత సైన్యంలో పనిచేస్తూ చైనా వార్లో కానీ, పాకిస్తాన్తో జరిగినటువంటి వార్లో, కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన క్రైస్తవ సైనికులు ఎంతోమంది ఉన్నారు. దే ఆర్ క్రిస్టియన్స్. They fought in Indian army and they lost their lives for our country. క్రైస్తవులు అంటే దుర్మార్గులు అట. ఎందుకంటే ప్రతి ఆదివారం పాపాలు ఒప్పుకుంటారు. నీ సొమ్మేం పోయింది? నా పాపం ఒప్పుకుంటే నీకు అర్థమైతే నమ్ము, లేకుంటే నమ్మకు. అంతేగాని మమ్మల్ని మూర్ఖులు అంటావు నువ్వు. మాలాగా ఈ మూర్ఖమైనటువంటి సిద్ధాంతం ఉందే. నువ్వు అన్నట్టు ఎప్పుడు పాపాలు ఒప్పుకుంటూ ప్రభా క్షమించమన్నోడు కనిపెట్టిందే అనెస్థీషియా, వీడు కనిపెట్టిందే పిస్తోలు, వీడు కనిపెట్టిందే ఆటం బాంబు, వీడు కనిపెట్టిందే రాకెట్, వీడు కనిపెట్టిందే మొబైల్. ఏ ఇంటర్నెట్లో కూర్చొని నువ్వు ఇవన్నీ చెత్తవాగుడు వాగుతున్నావో అది కనిపెట్టి కంప్యూటర్ని కనిపెట్టింది కూడా వీడు కనిపెట్టింది. తెలుసు వాళ్ళకి అన్నీ, అయినా మూర్ఖంగా మాట్లాడతారు. కాబట్టి ఒక కార్యాచరణ ప్రకటిస్తానంటున్నా. అబ్బుల్ గారు ఎక్కడున్నాడు? ఉన్నాడా? జాగ్రత్తగా చెబుతున్నా, డెడ్లీ సీరియస్ మ్యాటర్. వీళ్ళతో మనము ఎలా పోరాడాలంటే, తర్కముతో పోరాడితే లాభం లేదు. వాళ్ళు తర్కిస్తారు, అన్యాయంగా తర్కిస్తారు. వాస్తవాలు ఇష్టం లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఒక పక్క తెలుస్తూనే ఉన్నది. రంజిత్ తోఫీర్ అనేవాడు ఒక జాతీయ రాజకీయ పార్టీ పెట్టాడు. పంజాబ్లో 3 సర్పంచ్లను గెలిపించుకున్నాడు, జమ్మూలో 2 గెలిపించుకున్నాడు. దేశమంతా వ్యాపిస్తోంది. ఎక్కడ హక్కుల వయోలేషన్, ఎక్కడ కూడా రైట్స్ వయోలేషన్ జరిగితే వెంటనే ఆర్కేపీ వెళుతుంది, పోరాటం చేస్తుంది, కనబడుతూనే ఉంది. క్రైస్తవులు ఉద్యమాలు జరిగాయి. నీ తాతలు దిగొచ్చినా సరే మా ముందు నిలబడలేరు. ఉద్యమ స్ఫూర్తి అనేది
క్రైస్తవుడి రక్తంలోనే ఉంది. ఇలాంటి పనికి మళ్ళీ చెత్తవాగుడు వాగుతున్నారు. వీళ్ళతో వాదన కాదు మనం చేయాల్సింది. ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తున్నా. తర్కిస్తే వాదిస్తే లాభం లేదు గనుక నేను ఒక ప్రత్యేక ఉద్యమము, ప్రచార ఉద్యమం ప్రారంభిస్తాను అని ఇప్పుడు ప్రకటిస్తున్నా. చాలా రోజులు మనస్సులో మదనపడి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి దేవుని పాదాలు పెట్టుకొని కన్నీరు గార్చి, యేసయ్యా ఇలా తలంపు వస్తుంది, ఏమంటావు, చెయ్యాలనా చేయొద్దా, నువ్వు చెప్పు నాయనా అని కొన్ని ఏండ్లు నేను అడగకుండా నా బ్రతుకుల్లో ఎప్పుడు ఏ పని చేయలేదు. ఎవరు నన్ను కొట్టినా సరే చాలాసేపు దేవుణ్ణి అడిగినాకనే కొడతావాడిని. కొన్నిసార్లు కొట్టొద్దు అంటాడు ఆయన. ఏమంటాడంటే, కొట్టొద్దురా, నువ్వు కొడితే వానికి ఆశీర్వాదం వస్తుంది, వాడిని ఆశీర్వదించాలని అనుకుంటే కొట్టుపో అంటే, వాడంటే నాకు అసలు ఇష్టం లేదు ప్రభువా, వాడిని దీవించేది నాకు ఇష్టం లేదు అని అంటే, సరే మరి నీదే చాయిస్, కొడితే కొట్టు, నేను ఏమన్నాను, నువ్వు కొడితే నేను దీవించాల్సి వస్తుంది, నేను కమిట్ అయిపోతా. అది ఆలోచించుకొని కొట్టని నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఇట్లయితే కొట్ట ప్రభువా, నువ్వు మాత్రం దీవించక వాడిని అని చెప్పి ప్రతిదీ దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి చాలా కాలము మనస్సులో మధించకుండా ఏది చేయను. నేను ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టబోతున్నాను. అందులో ఏముంటాయి తెలుసా? సాక్ష్యాలు తప్ప ఏముండవు. సాక్ష్యములు వీళ్ళ వాదనలను తిప్పికొట్టే పదునైన బలమైన ఆధారాలతో కూడిన సాక్ష్యాలు నింపివేయడానికి యూట్యూబ్ నిండా కొన్ని లక్షల సాక్ష్యాలు నింపుతా. ఏం చేస్తారో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రతి సాక్ష్యమును ప్రపంచ భాషలన్నిట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ మెసేజ్గా అప్లోడ్ చేస్తాం. నేను ఊరుకుంటానండి. పనికి మాలిన వాళ్ళు, అసలు వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం లేదు, వాస్తవాలంటే ఇష్టం లేదు, ఇంత అడ్డంగా మాట్లాడుతున్నారు, వితండవాదం చేస్తున్నారు. యేసుప్రభు మళ్ళీ వచ్చేది లేదు, ఏం లేదు, దేవుడు లేడు, ఏం లేడు, క్రైస్తవం చాలా దుర్మార్గమైంది అట. క్రైస్తవం దుర్మార్గం అంటావు అని అట్లా చెప్పడానికి నువ్వు ఎంచుకున్న ఇంటర్నెట్టే క్రైస్తవుడు కల్పించాడు, నాస్తికుడు కల్పించలేదు అది. కాబట్టి సాక్ష్యం, ఈ సాక్ష్యాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ నేను దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికి పిలుపిస్తున్నా. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ మేకింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఇన్ గాడ్స్ టైం. దేవుని నిర్ణయ కాలంలో ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నా. మొట్టమొదట నేను కొట్టే వాళ్ళ ఆయువు పట్టు ఏంటంటే, క్రైస్తవ్యం మాలోళ్ళ మతం, మాదిగోళ్ళ మతం, కులం తక్కువల మతం అంటున్నారు కదా. కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్నా. ఉన్నత కులంబుల నుండి శూద్రులు కానీ, ఇంకా హై కాస్ట్ కానీ, కమ్మ, కాపు, రెడ్డి, శెట్టి, బలిజ, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మరి, కుమ్మరి, శూద్ర కులాల నుండి రక్షణ పొందిన వాళ్ళ సాక్ష్యాలు, నా కులమిది, నా గోత్రమిది, మా ఊరిది, మా తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ఇది, ఫలానా తారీఖున నేను సువార్త విని ఫలానా లాజిక్ను బట్టి యేసును నమ్మాను, నాకెవరు డబ్బులు ఇవ్వలేదు, బెదిరించలేదు. ఎవడరా బెదిరించేది? మా ఊరికి నేనే పెత్తందారును, నన్నెవడు బెదిరించేది? మా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూస్తే గజ్జున వనికి నమస్తే సార్ అంటారు, కాళ్ళకి దండం పెడతారు. నన్ను ఎవడు బెదిరిస్తాడు?
ఫలానా లాజికల్ పాయింట్ను బట్టి నేను రక్షణ పొందాను, నేనైతే నమ్మాను, నా లాజిక్ ఇది. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఇష్టమైతే నమ్మండి. కానీ డబ్బులు ఇచ్చి మార్చారు, బెదిరించి మార్చారనే చెత్తవాగుడు వాగకండి అని చెప్పి సాక్ష్యం చెప్పిస్తా. ఇలా రక్షణ పొందిన వాళ్ళు వైశ్యులు ఉన్నారు, కొన్ని వేల మంది బ్రాహ్మలు ఉన్నారు, కొన్ని వేల మంది రెడ్లు ఉన్నారు, వేల మంది, లక్షల మంది కమ్మ కాపు లేరా? ప్రియులారా, ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కాన్వర్ట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, దళితులు గాక ఉన్నత వర్గాల నుండి రక్షణ పొందిన ఈ దేశపు విశ్వాసులందరినీ నేను పిలుస్తున్నాను, రండి, సాక్షులుగా నిలబడండి. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాలని చెప్పుకు మీరు చెప్పుకుంటే మీరు నష్టపోయేదేం లేదు. ఇవాళ దళితులను భయపెడుతున్నారు. క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు, క్రైస్తవుణ్ణని చెప్పుకుంటే నీకు రావలసిన రాయితీలు ఉండవని దళిత క్రైస్తవులను భయపెడుతున్నారు. నేను చెబుతున్నాను, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఒక మాల సోదరుడు కానీ మాదిగ సోదరుడు కానీ నేను క్రైస్తవుడని చెప్పుకుంటే నష్టపోతాడేమో. నేను క్రైస్తవుడని చెప్పుకుంటే ఒక రెడ్డి క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక కమ్మ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు, కాపు క్రైస్తవుడు ఏం నష్టపోతాడు? ఏమి లేదు. ఇట్లాగూ పాపం వాళ్ళకి రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు చెప్పుకోరు? భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. మేము దళితులం కామండి, మేము వైశ్యులం, మేము బ్రాహ్మణులం, మేము రెడ్లం, మేము కమ్మ కాపు శెట్టి బలజం, మేము కమ్మరి కుమ్మరి కంసాలి, మేము ఫలానా. ఒకానొక దినాన నేను సువార్త కరపత్రం చదివి నా హృదయం తెరవబడింది, యేసే రక్షకుడని అంగీకరించాను. అంతకు ముందు కూడా అదే గుడిసెలో ఉన్నా, తర్వాత కూడా అదే గుడిసెలో ఉన్నా. నాకెవ్వడు డబ్బులు ఇవ్వలేదు. వచ్చి ఎంక్వైరీ చేసుకోండి మా ఊరికి వచ్చి. నేను రెడ్డిని, నేను కమ్మ, నేను బ్రాహ్మణ్ణి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సేమ్ ఇంట్లో ఉంటున్నాను లేదా? నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా? ఆస్తులు పెరిగినా? చూడండి. మతం మారినందుకు నాకు డబ్బులు వచ్చి నేను నిరూపించలేకపోతే బాప్తిస్మం పొందడానికి సిద్ధపడరా. లేకపోతే ఈ చెత్తవాగుడు ఈ మానుకో, ఈ విధవాగుడు వెంటనే మానేసాయి. నువ్వు చెప్పేది అబద్ధ ప్రచారం అని లక్షల మంది అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ని, వాళ్ళకేం నష్టం లేదుగా, నష్టపోయేది ఏం లేదు. అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్తో మహాసభలు నిర్వహించి సాక్షులుగా వాళ్ళను నిలబెట్టి ప్రకటించాలని నేను ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాను, ప్రకటిస్తున్నాను, చేసి తీరుతాను. భారతదేశంలోని అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ అందరూ నాతో చేతులు కలపండి, రండి. లేకపోతే మీరు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు, న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు. మీకే నష్టము లేనప్పుడు మేము రెడ్డి క్రైస్తవులమండి అని ఎందుకు రారు? మేము కమ్మ క్రైస్తవులమని ఎందుకు రారు? మేము కాపు క్రైస్తవులమని ఎందుకు రారు? మేము బ్రాహ్మణులము, మేము వైశ్య క్రైస్తవులమని ఎందుకు రారు? దళితులు రావడం లేదంటే, సార్ నాకు నా కొడుకు నా కూతురు రిజర్వేషన్ పోతుందని భయపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు. మీకు ఏ నష్టము లేనప్పుడు మీరు ఎందుకు రారు? రావాలి. అప్పుడే మతోన్మాదుల నోళ్ళు మోయించడానికి అవకాశం ఉంది.
గనక క్రైస్తవ్యం కులం తక్కువోళ్ళ మతం అనే ఆ దుష్ప్రచారాన్ని నేను నరికేయాలని కంకణం కట్టుకున్నాను. క్రైస్తవ్యం డబ్బుతో వ్యాపిస్తుందనే దుష్ప్రచారాన్ని కూడా అడ్డంగా నరికేయాలి. క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి రకమైన దుష్ప్రచారాన్ని అడ్డంగా నరికేయాలి. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులట చాలా దుర్మార్గులట, ఏం అభివృద్ధి ఉండదట. ఆర్థిక శాస్త్రంలో, ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ అమర్త్య సేన్, వెస్ట్ బెంగాల్, ఈజ్ అ క్రిస్టియన్. ఏమి పిఎస్ సంగమా క్రైస్తవుడు కదా? ఎవరా చెప్పింది? క్రైస్తవులు అన్ని రంగాలలో కూడా ఉన్నారు, కానీ మీరే తొక్కేస్తున్నారు. తొక్కేస్తారు, మళ్ళీ వాళ్ళు రావడం లేదంటారు. వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి దీటుగా సమర్థవంతమైన పాజిటివ్ ఫ్యాక్చువల్ ప్రచార ఉద్యమాన్ని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇవాళ చేపడుతుంది. దీని కొరకు నేను కొత్త ఛానల్ మొదలు పెట్టబోతున్నాను. ఆ పేరు ప్రకటించడం లేదు, ఎందుకంటే దొంగ విధవులు ఈ పేరు మళ్ళీ వాడుకుంటారు కాబట్టి. వాడికి వచ్చినది ఒక్కటే, పనికి మళ్ళీ విధవా, అందుకే పేరు ప్రకటించను. విత్ ఎ బిగ్ బ్యాంగ్ వచ్చే ఆదివారం ఆ ఛానల్ ప్రకటిస్తాము. చూడండి, ఇక నేను చూసుకుంటాను వీళ్ళని. నేను ఒక్కడిని చాలు. 150 కోట్ల మంది కూడా సువార్త విరోధులైతే రంజిత్ ఓఫీర్ మొత్తం కూడా అవసరం లే, అందులో ఒక రంజిత్ చాలు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే నా లోపల ఒక సగభాగాన్ని కూడా వీళ్ళందరూ కలిసి ఎదుర్కోలేరు అని చెప్తున్నా. దేవుని బిడ్డలారా, ఎవరికి ఎట్లా గడ్డి పెట్టాలో నాకు బాగా తెలుసు. క్రైస్తవుల మీద దుష్ప్రచారాల, క్రైస్తవులు దుర్మార్గుల. ప్రపంచంలో జరిగిన సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ రెవల్యూషన్స్ అండ్ రిఫార్మేషన్స్ అన్ని క్రైస్తవుల ద్వారానే జరిగినాయి. క్రైస్తవుల ద్వారా, లేకపోతే క్రైస్తవులు కన్న బిడ్డల ద్వారానే జరిగినాయి. ఉద్యమాలు, సంస్కరణలు మొత్తం. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సమాజం మీద వస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను చెయ్యెత్తి ప్రమాణం చేయట్లే. ఎందుకు చెయ్యంతా ఒక ఏళ్ళు చాలనుకుంటా. వేలెత్తి జైకొట్టు అంతే. వేలెత్తండి ఒక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కుంగులి బస్సాయే. మా ప్రచారం అనేది మేము మొదలు పెట్టినామంటే నువ్వు మొత్తం నవరంధ్రాలు మూసుకొని పారిపోరు, అడ్రస్ లేకుండా. మీరు ఎక్కడికి పోవాలో నిత్యానంద స్వామి గారి ముందే మార్గం చూపించాడు. వెళ్ళిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క ద్వీపం కొనుక్కొని దేశం పెట్టుకొని ఉండండి అక్కడ. క్రైస్తవునికి కోపం తెప్పించొద్దు, అర్థమైందా? ఇంత దుర్మార్గమా? వాళ్ళు వెలగబెట్టింది ఏం లేదు, కనిపెట్టింది ఏం లేదు, తీసుకొచ్చిన సంస్కరణ లేదు, మార్పు లేదు. ఇంట్లో తీరిగ్గా కూర్చొని విమర్శలు చేయడము. మన స్వాతంత్రోద్యమానికి మూల కారణమైన కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించింది క్రైస్తవుడు. క్రైస్తవులకు ఉద్యమాలంటే ఇష్టం ఉండదట. నీ కళ్ళ ముందు ఏమైంది? నీ కళ్ళు ఎక్కడ పోయినాయి? ఆర్కేపీ కనిపించట్లేదా? దేశమంతా వ్యాపిస్తుంది. న్యాయము లేని తర్కం, న్యాయము లేని తర్కం పేరే మూర్ఖత్వం. మరి మేము ఊరుకుంటామా? నీతి న్యాయములు మా నాన్నగారి సింహాసనానికి ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యమును నీతిని స్థాపించడానికి అసలు సాక్షి అని ఆ ఛానల్ను నేను మొదలు పెట్టాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోడు.
మరి ఆయనకు సాక్షి పేపర్ ఉంది కదా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎందుకు మా పేరు నువ్వు తీసుకెళ్ళిపోయావని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంకేదన్నా మంచి ఖతర్నాక్ పేరు పెడతాం. దేవునికి స్తోత్రం. ఏదైనా మనకు పేర్లు తక్కువనా? ఎన్నో పేర్లు ఉన్నాయి, మంచి మంచి పేర్లు. ఏ పేరు పెడతానో వచ్చే వారం ప్రకటిస్తాను. వచ్చే వారమే ఛానల్ మొదలు పెడతాను. ఆహ్వానం ఇప్పుడే చెబుతున్నాను. పుట్టు క్రైస్తవులు కాకుండా, అమ్మా నాన్నలు క్రైస్తవులు, తాతలు క్రైస్తవులని కాకుండా వేరే ధర్మములో పుట్టి తర్వాత క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం పొందిన వాళ్ళు రావాలి, మన ఛానల్లో సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ 1,00,000 మందిని నేను పరేడ్ గ్రౌండ్స్లో నేను అసెంబ్ల్ చేసి అంతమందితో కూడా ప్రకటన చేయిస్తాను. మేమందరము దళితులము కాదు, పుట్టు క్రైస్తవులం కాదు, మాలో అన్ని కులాల అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు. కనుక పనికి మాలినటువంటి విధవల్లారా, యేసు మార్గాన్ని మాలమాదిగల మతం అని ఇప్పటి నుంచి అనకండి. అంటే మీరు అన్నం తిన్నట్టు కాదు, అశుద్ధం తిన్నట్టే అని ప్రకటిస్తాం. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? కొడతారా? చంపుతారా? 65 ఏళ్ళు వచ్చినాయి నాకు. వాడు నన్ను ఏం చేయలేడు. తప్పకుండా ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తాను. ఇదే ఢిల్లీలో జరుగుతుంది, అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరుగుతుంది. అగ్రకులాల నుండి కన్వర్ట్ అయిన క్రైస్తవులు తాము ఎందుకు కన్వర్ట్ అయ్యారు? డబ్బులక, ప్రలోభాలను బట్ట, బెదిరింపులక ఎందుకు కన్వర్ట్ అయ్యారు? మరి ఇన్ని వేల మంది ఎవడూ బెదిరించకుండా, ప్రలోభ పెట్టకుండానే మారినప్పుడు ఈ చెత్త ప్రచారం ఎందుకురా మీరు చేసేది? బుద్ధి లేదా? గడ్డి తింటున్నారా? అశుద్ధం తింటున్నారా మీరు కడుపుకి అని మంచిగా తృప్తి తీరా కడుపారా ప్రతి రాష్ట్ర రాజధానిలో మతోన్మాదులను బాగా తిట్టిపోసి అప్పుడు మళ్ళీ వస్తాను. దేవుని స్తోత్రం. ఇదే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. తిట్టింగ్ ద బీస్ట్ ఈజ్ మై ఎనర్జీ. మృగాల వంటి వాళ్ళను తిట్టిపోయడమే నా ఎనర్జీ. ప్రియులారా, ప్రచారానికి కౌంటర్ ప్రచారం మనం మొదలు పెడుతున్నాం. దాని కొరకు మంచి యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతాము. ప్రార్థన చేయండి. ఆల్రెడీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో ఇంటర్నెట్ ద్వారా ఈ పిలుపు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అగ్రకులాలలో నుండి రక్షణ పొందిన క్రైస్తవులందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇది సీరియస్గా మనం చేపట్టవలసిన ఉద్యమం. క్రైస్తవ్యం కులం తక్కువళ్ళ మతం అనే అపప్రథ మనం తీసేద్దాం. ఆర్ఆర్కేమూర్తి గారు బ్రాహ్మడు, పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మడు, పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్న పాటలు, ఆ గీతాలు రాసిన అనేక మంది పెద్దలు బ్రాహ్మలు. ఎందుకు మాలమాదిగల మతం అని అవమానిస్తున్నారు? పనికి వాళ్ళ కుక్కల్లారా ఎందుకు రా చెప్పండి. పోనీ మీరు నమ్మిన దేవుణ్ణి మాలోళ్ళు మాదిగోళ్ళు ఎవరు నమ్మలేదా? మరి అప్పుడు ఎందుకు ఆ దేవుడు అంటుపడలేదు, మైలపడలేదు? మీరు నమ్మిన దేవుణ్ణి మాదిగా మాల నమ్మినప్పుడు ఎందుకు వదిలేయట్లేదు నువ్వు ఆ దేవుణ్ణి? చచ్చి ఆ మాలోడు నమ్మాడు, మాదిగోడు నమ్మాడు, దేవుడు మైలపడ్డాడని ఎందుకు వదిలిపెట్టలేదు? లక్షల మంది మాలలు మాదిగలు నమ్మితే ఆ దేవుడు మాల మాదిగల దేవుడు అని ఎందుకు ముద్రేయలేదురా నువ్వు కుక్క? నీకు ఇష్టమైన దేవుణ్ణి కోట్ల మంది మాలలు మాదిగలు నమ్మినా ఆ దేవుడు అగ్రకులాల దేవుడా? యేసు ప్రభువును ఎన్ని లక్షల మంది అగ్రకులాల నమ్మినా ఆయన ఇంకా మాల మాదిగల దేవుడా? న్యాయం ఉందా? నేను ఊరుకుంటానా? ఇంత అన్యాయంగా నా ప్రభువుని దూషిస్తే అంతు చూస్తాను. ఈ వితండ వితర్కం యొక్క అంతు చూస్తా. నేను మనుషుల అంతు కాదు, ఈ అన్యాయ వాదనల అంతు చూస్తాను.
దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఇవాళ అందరము ఒక నూతన విధానంలో పరిచర్య ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఆఖరణ ఒక విషయం చెప్తాను. అంచె దినాలలో చేయాల్సిన పరిచర్య ఇదే. గుడులు కట్టడం, ఆస్తులు సంపాదించడం కాదు. నాకు తెలుసు అంచె దినాల్లో ఏమవుతుందో, ఎలాగవుతుందో నాకు తెలుసు. అందుకే నేను పెద్ద గుడి కట్టలేదు. ఇవాళ హెబ్రోన్ అద్భుతమైన ఒక సంస్థ. దైవజనులు, మహాభక్తులు, శ్రేష్ఠ భక్తులు భక్తి సింగయ్య గారి ద్వారా ప్రారంభించబడ్డ శ్రేష్టమైన సంస్థ. అయ్యగారిని ప్రభు పిలుచుకున్నారు. ఆయన ఉన్నంతసేపు ఎంత మిలిటరీ డిసిప్లిన్తో నడిచింది. ఎదురొచ్చిన మనగాడు లేడు అసలు, మిలిటరీ డిసిప్లిన్. ఆ తండ్రి గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళు సొసైటీ అని ఒకటి రిజిస్టర్ చేసి, ట్రస్ట్ అని ఒకటి రిజిస్టర్ చేసి, కోర్టు కేసులు పెట్టుకొని, గొడవలు ఆడుకొని, ఇప్పుడు అది 400 కోట్ల ఆస్తిట. కొంతమంది గుండాలను రంగంలోకి దించి ఆక్యుపై చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అధికారులే కొంతమంది వాళ్ళకి సహాయం చేస్తున్నారు. పెద్ద గొడవ అయిపోయింది. ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నేను గుడి కట్టలేదు. రేకుల షెడ్ వేసా. ఒకవేళ దేవుడు నన్ను తీసుకుంటే, తీసుకోవడానికో, ఇప్పుడు ఉదాహరణకు అంటున్నా, ఆర్గ్యుమెంట్ కొరకు తీసుకుంటే, మీరందరూ గొడవ ఆడుకొని ఒక ట్రస్ట్ అని, ఒకటి సొసైటీ అని పెట్టుకున్నారనుకో, గొడవ ఆడుకున్నాక ఇక్కడ ఏమున్నది పీక్కొని పోవడానికి? ఒకడు గుంజ పీక్కొని పోవాలా, ఒక రేకు పీక్కొని పోవాలా? ఈ గుంజ నాకెందుకని అందరూ కలిసే ఉంటారు. అది మన తెలివి. ఆస్తులు సంపాదిస్తే గొడవాడుకుంటారు. సత్యబోధతో హృదయాలు నింపితే కలిసి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భారత ఉపఖండానికి కానీ, ఈ తరంలో 200 దేశాలకు కానీ దేవుడు పంపిన జవాబు ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. మనకు తెలుసు డబ్బు ఎక్కడ స్పెండ్ చేయాలో తెలుసు. డబ్బు నేను ఆస్తిపాస్తులలో మనం అంతా కూడబెట్టుకుంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నన్ను వదిలేవాళ్ళు కాదు. ఇన్ని కోట్ల ఆస్తి నీకు ఎలా వచ్చిందని పట్టుకునేవాళ్ళు. పాపం కష్టపడి వెతికారు, టైం అంతా వేస్ట్ చేసుకుని. 1 మంత్ వెతికితే ఎక్కడ లేదు సార్ నీకు, ఏంది ఇట్లెందుకు సేవ చేసావు నువ్వు అని అడుగుతున్నారు. వాళ్ళతోనే చెప్పా, స్వార్థము లేకపోవడం తప్పని నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానండి అని చెప్పా. నిస్వార్థంగా సేవ చేయడము తప్పేనని మీరే నాకు నేర్పిస్తున్నారు సార్. ఇన్నేళ్ళు సేవ చేసి ఒక బిల్డింగ్ లేకుండా ఎందుకున్నావు? అట్లా నువ్వు చేయొద్దు కదా. నీకే ఇల్లు వాకిల్లు లేనప్పుడు అందరికీ ఎందుకు చేశావు అని ఆ పెద్దలు అడుగుతున్నారు. ఏమో సార్ అట్లా చేయమని మా ఏసఐ చెప్పాడు, అది తప్పని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మేము వెతికి చూసాములేండి, మీరు ఎక్కడ ఆస్తులు సంపాదించలేదని పెద్దలే చెప్తున్నారు, ఆ ప్రభుత్వ పెద్దలే. నాకు తెలుసు ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు బ్రతికితే ఎవడు ఎటువైపు నుంచి నన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడో నాకు తెలుసు. అందుకే ఎవ్వరికి దొరకను నేను. ఆస్తులొద్దు నాకు ఎక్కడ డబ్బులు వద్దు, నోట్ల కట్టలు వద్దు, వెండి బంగారాలు వద్దు. దొంగలు వచ్చినా, దొరలు వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చినా నమస్తే పెట్టి లోపలికి రాన్నా, నీకేం కావాలో తీసుకోవాలని. అన్నం తినే 4 కంచాలు తప్ప ఏముండవు నా ఇంట్లో. చాలామంది నా సూట్ కేసు ఓపెన్ చేయడానికి దాన్ని అటు పెట్టి ఇటు పెట్టి దాని నంబర్ ఏంద్రా చూస్తున్నావు అంటే, నంబరు ఏ నంబర్ అన్నా అంటే, పిచ్చోడా దానికి లాక్ ఉండదు, అంత సీన్ ఉండదు, ఓపెన్ చేయి డైరెక్ట్గా. సూట్ కేసుకు కానీ మా ఇంటికి కూడా లాక్ పెట్టా నేను. ఎందుకంటే మా ఇంట్లోకి పోయిన దొంగను మించిన తిక్కలోడు ఉండడు. అక్కడ ఏం ఉండదు వాడికి. ఇల్లంతా వెతుకు చూసి వాడు చూసారి పాపం ఏం లేదు పెద్ద మనిషి దగ్గర అని వాడే ఒక 1000 రూపాయలు పెట్టిపోవాలి అక్కడ. ఎవరికి దొరకను, ఎందుకంటే యేసయ్యకు నేను చేతి నిండా దొరికాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా,
నీకు ఎక్కడ ఇల్లు లేదు ఎందుకు అని అడిగాడు. కానీ లేదని ఎవడు చెప్పాడు? కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి, కొన్ని వందల కార్లు ఉన్నాయి, కొన్ని వందల కోట్ల ధనం ఉంది. అవునా? అయితే వీళ్ళందరూ చెప్పుకునేది కరెక్టే అన్నమాట. ఎక్కడ దాచిపెట్టావు అంటే నీ దగ్గరే దాచుకున్నా, నీలాంటి వాళ్ళ దగ్గర దాచుకున్నా. నాకేం బ్యాంక్ అకౌంట్ లేదు. కానీ దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎందుకు? ఆ టైంకు బిల్లు కట్టడానికి, నా కొరకు కాదు. బుక్ ప్రింట్ చేసిన తమ్ముడు కొంచెం పోయి ఆ బిల్లు కట్టమంట, కడతారు. నాకు మట్టి అంటారు, నాకు సంబంధం లేదు. మీరు నాకు ఇచ్చినా నేను ఆ సాహిత్యం కొరకే పెడతాను తప్ప ఒక్క రూపాయి నేను వెనకేసుకునేది నాకు లేదు. 45 సంవత్సరాల సేవ ఇది. కనుక నేను బ్రతుకుతున్నదే సత్యమును న్యాయమును స్థాపించడానికి. ఈ మహాపోరాటంలో మనం ఒక నూతన తీర్మానంతో ముందుకు సాగుదాం. నా హృదయం మండిపోతుంది. నా దేవుణ్ణి దూషిస్తారా? సత్య మార్గాన్ని దూషిస్తారా? ఎవరిని ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు. యుద్ధం ప్రకటిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. సిద్ధాంత పోరాటం, డాక్ట్రినల్ వార్ఫేర్ ప్రార్థన చేద్దాం దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా నీకు వందనాలు, వందనాలు. మూర్ఖులకు ఈ తరము వారికి దేవాని సత్యమును చాటించడానికి ఈ దినం మమ్మును మేము ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. దిగిరండి దేవా, దిగిరండి, దిగిరండి, దిగిరండి ప్రభు. మా దేశము నిండా అన్యాయవాదనలు నిండిపోతున్నాయి. నిష్కారణంగా నీ ప్రజలను ద్వేషిస్తున్నారు. నీ సత్య మార్గమును, నీ సత్యవాక్యమును గేలి చేస్తున్నారు. ఈ అజ్ఞానముగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మోయించుట నీ చిత్తమని మేము గ్రహిస్తున్నాం. అందుకొరకు మేము ఒక అద్భుతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ని, ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్ని నడిపించి కేవలము సాక్ష్యముల ద్వారా ఈ అసత్య ప్రచారాలన్నిటి నోళ్ళు మోయించడానికి సహాయం చేయండి. వాస్తవ జీవిత సాక్ష్యాలు, నిజముగా నీవు మార్చిన సాక్ష్యాలను, ఎవరెవరి బ్రతుకులను నువ్వు మార్చినావు, ఆ మార్చబడ్డ బ్రతుకుల సాక్ష్యాలను సమాజం ముందు ఎత్తి చూపటం ద్వారా అబద్ధమైనటువంటి వాదములన్నిటిని నోళ్ళు మోయించడానికి మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభువా, 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 మేము దళితులము కాము కదా, క్రీస్తును మాలదేవుడు, మాదిగ దేవుడు ఎందుకంటున్నారు అని అడగడానికి కనీసం 1 కోటి మంది నాన్ దళిత్ క్రిస్టియన్ బిలీవర్స్ రోడ్లెక్కాలి అని నేను పిలుపునిస్తున్నాను. ఈ పిలుపుకు స్పందించున్నట్లుగా అగ్రకుల క్రైస్తవులందరినీ దేవుడు ప్రేరేపించాలని ప్రార్థన చేద్దాం. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. క్రైస్తవం అంటే ఒక కులం వాళ్ళదే కాదు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు క్రైస్తవ్యంలో. ఇది జాతికి నిరూపిద్దాం. క్రైస్తవులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఒక కులం అని చెప్పకండి, చెప్పు తీసుకొడతాం. ఒక కులం అని చెబితే చెప్పు తీసుకొడతాం. అన్ని కులాల వాళ్ళది క్రీస్తు మార్గం. హల్లెలూయా. రీ ఖాదారాబారా హుందల దియారదరాబారి కందలరి ఖరాబరాసి. చేతులెత్తి ప్రభుని స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలవండి. ఆయన దిగి రావాలి. మన దేశంలోని విష ప్రచారం, వితండవాదాలను కాల్చి భస్మము చేయడానికి దేవాగ్నిగా దేవుడు దిగి రావాలి. గర్విష్ఠులెందాక హర్షిల్తురు, నిర్దేవులెల్లాళ్ళు చాహిల్తురు. గర్విష్ఠులెందాక హర్షిల్తురు, నిర్దేవులెల్లా
బంధులను దునుమ దిగిరమయా, దీనులను కాపాడ దిగిరమయా. ఆమేన్. గర్భంధులను దునుమ దిగిరమయా, దీనులను కాపాడ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరం. భూలోక న్యాయాధిపతి వీరయ్యా, న్యాయం సేయద దిగిరమయసయా. భూలోక న్యాయాధిపతి వీరయ్యా, న్యాయం సేయద దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ. యాకోబు దేవుడు కనలేడని భ్రమపడుచు ఇలా సర్ప సంతానము, దేవుడు కనలేడని భ్రమపడుచు ఇలా సర్ప సంతానము. నీ స్వాస్థ్యమును మిగుల బాధించిరి, రోషాగ్నితో నిండి దిగిరమయా. నీ స్వాస్థ్యమును మిగుల రోషాగ్నితో నిండి దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చే దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చే దిగిరం. దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా. దుర్మార్గ పరిపాలనను ధరణిపై ఏ రీతి నీవు సహించేవయా. అన్యాయమగు చట్టముల చేసడి, పాలకుల దండింప దిగిరమయా. అన్యాయమగు చట్టముల చేసడి, పాలకుల దండింప దిగిరమయసయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము దిగిరమయా. ప్రభా దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారం. నిర్దోషులను దోషులని యందురు, సజ్జనులకే మరణము విధితురు. నిర్దోషులను దోషులని యందురు, సజ్జనులకే మరణము విధితురు. ఏలికలే సత్యమును ద్వేషించగా, నా కోట నా ఆశ్రయము యేసగా. ఏలికలే సత్యమును ద్వేషించగా, నా కోట నా ఆశ్రయము యేసగా. ఆమేన్. రమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ దిగిరమయా. భూలోక న్యాయాధిపతి వేవయ్యా. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ. భూలోక న్యాయాధిపతి వేవయ్యా, న్యాయము చేయక దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ దిగిరమయా. దిగిరమయా ప్రభు దిగిరమయా, ప్రతికారము చేయ దిగిరమయా.
ప్రతీకారము చేయ దిగిరమ్మయ్యా, 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 గోరి ప్రతీకారము చేయ దిగిరమ్మయ్యా, ప్రతీకారము చేయ దిగిరమ్మయ్యా, ప్రతీకారము చేయ దిగిరమ్మయ్యా, ప్రతీకారము చేయ దిగిరమ్మయ్యా. గ్లోరీ హల్లెలూయా. ఓరి రియాదర రబర హుందర దర రియాదర బర శిఖందర రిఖార బరసిరి. దేశాన్ని అబద్ధాలతో నింపుతున్న శక్తులను, వ్యక్తులను కాల్చివేయుటకు దిగిరా తండ్రి. అసత్య ప్రచారము చేస్తున్న నికృష్టులను కాల్చి బూడిద చేయటానికి దిగిరా యేసయ్యా, దిగిరము తండ్రి. అమాయకులకు అబద్ధాలు చెప్పి క్రీస్తు మార్గమును అణిచివేయడానికి చూస్తున్న దుర్మార్గులను దండించడానికి దిగిరా నాయన. మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో నీ సంఘము మీద దుర్మార్గముగా దుండగాలు అత్యాచారాలు చేసిన దుర్మార్గులను, వాళ్లను ప్రేరేపించి ఆర్గనైజ్ చేసి పంపించిన శక్తులను, వ్యక్తులను కాల్చి బూడిద చేయడానికి యేసయ్యా దిగిరా 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 తండ్రి. కమ్ లార్డ్, come down upon India, oh fire of God, come down, come down, come down. ప్రేమ కలిగిన మా తండ్రి, అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నావు. అడిగేశాం తండ్రి. నువ్వు ఇచ్చేస్తున్నావు, మేము నమ్ముచున్నాం. నీ దేవాగ్ని మా దేశం మీదకి దిగి రాబోతుంది. అబద్ధ ప్రచారాలని కాల్చివేయటానికి, అమాయకుల మనోనేత్రాల గంతలను కాల్చివేయటానికి, దుష్టుడు కట్టిన గంతలు కాల్చివేయటానికి, అందరికీ మనోనేత్రాలకు దృష్టి కలిగించడానికి, అన్యాయమైన వాదనలు, మూర్ఖ వితండవాదములను కాల్చివేయటానికి, క్రైస్తవులలోని పిరికితనమును కాల్చివేయటానికి, డినామినేషన్ల పేరిట, సిద్ధాంత కట్టుబాట్ల పేరిట క్రైస్తవులకు దుష్టుడు కట్టిన బంధకాలను కాల్చివేయడానికి దేవాగ్నిగా నువ్వు వస్తున్నావు. మేము స్వీకరించుకుంటున్నాం, మేము నమ్ముచున్నాం, నమ్మి స్తుతిస్తున్నాం, స్వతంత్రించుకుంటున్నాం. సరకరదబర హుందల దికారదరబర హుందలీడదారబరి కాందలబరి. అనేక సంవత్సరాలు క్రిస్మస్ పండుగలు, న్యూ ఇయర్ పండుగలతో గడిచిపోయినాయి తండ్రి. ఇక చాలు తండ్రి. 2025వ సంవత్సరం నుండి నీవు ఆచరించమని చెప్పని ఆ పండుగలతో కాదు, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపనే పండుగతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. పెంతెకోస్తు పండుగ ప్రతి క్రైస్తవ డినామినేషన్కు చెందిన ప్రతి లోకల్ చర్చ్లో మీరు అనుగ్రహించండి తండ్రి. Let there be the feast of Pentecost in every local church in India and in every country. Come down, great Spirit of God. నువ్వు రావాల్సిందే తండ్రి. వచ్చేదాకా మేము ప్రార్థన చేస్తాం తండ్రి.
ఎందుకంటే నువ్వు రాకపోతే మేము చేసేదేమీ లేదు. నువ్వు రావాల్సిందే. నువ్వు రావాలని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆఖరి శ్వాస పీల్చేదాకా నువ్వు దిగి రమ్మని అడుగుతానే ఉంటాం తండ్రి. నువ్వు రావాలి. పట్టుదలగా ప్రార్థించడానికి సంఘమును ఒక మహా ప్రార్థనా సైన్యంగా మీరు నిర్మాణం చేయండి. ఒక ప్రేయర్ టవర్ మాకు అనుగ్రహించండి. తమ సొంత లాభం, సొంత పనులు మానుకొని, టైం కేటాయించుకొని, కొన్ని బృందాలుగా ఏర్పడి 24 గంటలు మానకుండా విజ్ఞాపన చేసే అద్భుత ప్రార్థనా శిఖరాన్ని, ప్రార్థనా సైన్యాన్ని, ప్రార్థనా యోధుల దండును ఓఫీర్ మినిస్ట్రీస్ సెంట్రల్ చర్చ్లో, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రతి సంఘంలో మీరు అనుగ్రహించండి తండ్రి. గొప్ప కార్యము చేయండి తండ్రి. నూతనమైన కార్యము చేయండి తండ్రి. జరుగునని మేము అనుకున్న భయంకర కార్యము జరిగించండి తండ్రి. అన్యజనులు నీ కార్యాలు చూసి భయపడి పారిపోయినటువంటి కార్యాలు చేయండి తండ్రి. ఐగుప్తులో ఇశ్రాయేలును విడిపించడానికి మీరు చేసిన ఆ కార్యాల కంటే గొప్ప భయంకర కార్యాలు ఇప్పుడు చేయండి. ఫిలిష్తీయుల దాగోను గుడిలో మీరు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ఇప్పుడు చేయండి తండ్రి. అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోళ్ళు మోయించండి, లేదా వాళ్ళ కళ్ళైనా తెరిపించండి. సత్యము గ్రహించి కన్నీళ్లతో నిన్ను వాళ్ళు ప్రకటించడానికి వాళ్ళ కళ్ళైనా తెరవండి, లేకపోతే వాళ్ళ నోళ్ళైనా మోయించండి. మా దేశంలో ఉండే ఈ వ్యర్థమైనటువంటి అసత్య ప్రచారాల ఈ గడ్డి గాదమంతా కాల్చివేయటానికి నువ్వు రా తండ్రి. దిగిరా 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 తండ్రి. త్రియేక దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, కల్వరి శిలువలో మా కొరకు మరణించి లేచిన తండ్రి, మా కొరకు పరలోకంలో సిద్ధపరుస్తున్న స్థలము సిద్ధపరుస్తున్న మా తండ్రి, ఆ స్థలములో యుగయుగాలు ఉండడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్న తండ్రి, ఆ స్థలములో ఉండటానికి సిద్ధపరిచి మమ్మల్ని తీసుకెళ్ళటానికి తొందరగా తిరిగి రానయ్యున్న ప్రభు నీకు వందనాలు. నువ్వు త్వరగా మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నావని మమ్మల్ని హెచ్చరించడానికి మీరు అక్కడ సూచనలు చాలా స్పష్టంగా నెరవేరుస్తున్న తండ్రి నీకు వందనాలు. దుష్టుడేదో వాడు గొప్పవాడిని అనుకుని భ్రమపడుతున్నాడు దుర్మార్గుడు. దుష్టుడు నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఈ భూరాజులు ఏలికలను యేసయ్య నీకు విరోధంగా పోరాడడానికి వాడు ఏకీభవింపజేశాడు. కానీ నీ ముందు వాడు ఒక గడ్డి పరకకు సమానం కాదని నిరూపించటానికి దేవాగ్నిగా మీరు దిగిరండి 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 ప్రభు. ఏ మంత్రశక్తులు కూడా యేసునామం ముందు నిలబడడానికి అవకాశం లేదు. ఇలాంటి రాజకీయ కుట్రలు, నల్ల చట్టాలు నీ రక్తము ముందు నిలబడడానికి అవకాశం లేదు. మీరు దిగిరండి మీ సూపర్ న్యాచురల్ పవర్తో. వ్యర్థమైన కుళ్ళు రాజకీయాలు, కుతంత్రాలు, మంత్రతంత్రాలు అన్నిటిని కాల్చివేయండి, భస్మం చేయండి. యుద్ధశూరుడుగా నువ్వు దిగిరండి, రోషాగ్నితో దిగిరండి, బలవంతుడైన దేవుడిగా దిగిరండి, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడిగా దిగిరండి, ఇశ్రాయేలు దేవుడిగా దిగిరండి మా ప్రభా. ఓరదల బల సందల దికాందర బర రికార బల శిఖాందర బరి ఊరాందల బరి ఆకరాదర బర శిఖరేందులి ఆదర బరాసి. ప్రభా, మామూలు వాద వివాదాలు, తర్క వితర్కాలతో పని జరగదు నాయన. నీవు ప్రచండ శక్తిగా దిగి వచ్చుట వలననే సత్యము నిరూపించబడుతుంది, స్థాపించబడుతుంది. అంతర్యామి దిగిరండి దిగిరండి దిగిరండి. ఇప్పుడు నిన్ను చూసి, నీ సువార్తను చూసి, నీ సంఘమును చూసి గేలి చేస్తున్న అపహాసకులే రేపు రేపు నీవు చేస్తున్న భయంకరమైన కార్యాలను చూసి భయపడి పరుగులెత్తి పారిపోనట్లుగా మీరు దిగిరండి తండ్రి. This is the time. You have to come down and do mighty things, O Lord. నువ్వు దిగి రావలసిన సమయం ఇదే తండ్రి. ఇప్పుడు గాక ఇంకెప్పుడు నాయన. మణిపూర్లో అంత ఘోరం జరిగిపోయాక ఇంకెప్పుడు వస్తావు తండ్రి? నువ్వు రావాలి. మమ్మల్ని ద్వేషిస్తున్న దుర్మార్గులు కూడా ఈ ప్రార్థన వింటున్నారు.
వాళ్ళ గుండెల్లో దడబుట్టించండి. నువ్వు దిగి వచ్చుట చేత ఓహో వీళ్ళ దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయండి. సంథింగ్ అన్యూజువల్ అన్కన్వెన్షనల్ మస్ట్ హ్యాపెన్. అసాధారణమైన కార్యం ఏదో జరగాలి, జరగాలి, జరగాలి. జరుగుతుంది. ప్రభువా దిగిరమ్మని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఈ అంత్యకాలమున దేవుని సంకల్పమును అనుసరించిన సేవలో ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. అందరికీ వందనాలు. ఇవాళ ఒక విశేషమైన దినము, చాలా సుదినం, చాలా హ్యాపీ డే. ఇవాళ మన అసోసియేట్ పాస్టర్ బి క్రిస్టఫర్